కొన్ని సందర్భాల్లో ఆగ్నేయం పెరిగిందని చిన్న చిన్న రైలు కడుతూ ఉంటారు. అంటే అవి ఏమైనా దోషాల కిందికి వస్తాయంటారు? అసలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాయిరామ్, ఇప్పుడు మనం స్థలం కొనుక్కునేటప్పుడు ఈశాన్యం తగ్గి ఒక 3 అడుగులు ఆగ్నేయం పెరిగి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు కట్టుకునేటప్పుడు దాదాపు 5-6 గజాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది స్థలం అనుకొని వీళ్ళు ఏం చేస్తారు, ఉన్న స్థలానికి ఎట్లా ఉందో అట్లా కట్టేస్తారు. కానీ లోపల ఈశాన్యం పెరగలేదని చెప్పేసి లోపల నుంచి ఒక రైలింగ్ పిట్టగూడ అంటారు తెలుగులో మనం, అలా రైలింగ్ లెక్క ఒక చిన్న పైనుంచి ఒక చిన్న గోడ ఇలా కట్టేసి అందులో చిన్న చిన్న పూల మొక్కలు అలా పెట్టేసి ఆ పూలు పూజ చేసుకోవడం, దేనికో స్థలం పోకుండా ఉంటుంది. కానీ వాస్తవానికి ఏంటిదమ్మా, అది దోష నివారణ కాదనమాట. ఆగ్నేయం పెరిగిన స్థలం కిందకే ఉంటుంది. డాక్యుమెంట్లో కూడా తప్పనిసరిగా ఆ 3 గజాల స్థలాన్ని వేరు చేయాల్సిందేనండి. ఆగ్నేయం పెరిగినంత వరకు వేరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అది ప్రత్యేకమైన డాక్యుమెంట్ చేయించుకుంటే చాలా బలం అనమాట. అలాగే నిర్మాణం గావించేటప్పుడు మనకు ఎంత ఎక్సెస్ ఉందో అది మనం ఎలాంటి త్రవ్వకాలు కూడా మనం చేయకుండా వాస్తు ప్రాథమిక సూత్రాలని అనుసరించి మనం బునియాది తీసుకొని ఉండాలమ్మా. ఎందుకంటే ఆగ్నేయం పెరిగిన దానికి ఏం చేస్తారు వీళ్ళు, 4 దిక్కులు 8 దిక్కులు మనం ఏ విధంగా అయితే మనము కాంపౌండ్ వాళ్ళ కోసం బునియాది తీసి కడతామో అది కూడా అలాగనే అది సెట్ అయిపోయింది. పైనుంచి ఇలా పెట్టగానే అది సపోర్ట్ ఇవ్వదు అనమాట. ఆగ్నేయం పెరిగింది, అలాంటి గృహాలు అశాంతి పెరగడం, డబ్బు విపరీతమైన ఖర్చు, విపరీతమైన ఎంత సంపాదన ఉండకపోవడం, తరచుగా బాగా వైద్యశాలలకు వెళ్ళడము, అప్పులు ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ రిటర్న్స్ రాకపోవడం, అగ్నిదేవుడి నుంచి రావాల్సిన శుభ ఫలితాలు అందక వాళ్లకు చొరాగ్ని బాధలు అనుభవించడం, ఇలాంటి అంటే బంగారము సహా డబ్బుతో సహా అంటే మనకు తెలియకుండానే అవి ఖర్చు అయిపోయి బూడిద పాలైపోయినట్టే ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా మనం కొత్తగా బునియాది తీసి మనం ఒక నిర్మాణం చేసుకోవడం అది మొదటి అవకాశం. కానీ కొంతమందికి ఆ అవకాశం లేనప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామంటే అష్టదిక్పాలకులకు సంబంధించిన ఏ దిక్కు నుంచి ఎంతవరకు ఉన్నది అనేది చూసి దాన్ని మనం అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తాం. అప్పుడు ఏంటంటే ఈ కూల్చివేతలు అనేవి ఉండవు, చాలా సింపుల్గా. అప్పుడు దోష నివారణ జరిగి ఇంటి కుటుంబ సభ్యులు కానీ టోటల్గా ఉమ్మడి స్థలాలకు కానీ మంచి సత్ఫలితాలు అందుతుంటాయమ్మ. సాయిరామ్. ఓకే.